శ్రీ గోమాత్రే నమః. నరక చతుర్దశి శుభాకాంక్షలు. నరకాసుడనే రాక్షసుని సంహరించినందుకు గాను నరక చతుర్దశి జరుపుకుంటారు. మరో కథనం ప్రకారం రావణాసుని సంహరించి సీతా సమేతంగా అయోధ్యకు చేరుకున్న కారణంగా అయోధ్య ప్రజలు దీపాలు వెలిగించి రామునకు స్వాగతం పలుకుతూ పండుగను జరుపుకున్నారని ప్రతీక. నరకాసుడి పుట్టుక చరిత్ర. దితి కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకుపోయి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి వజ్ర సమానమైన తన కోరలతో హిరణ్యాక్షుణ్ణి అంతమొందించి భూమిని పైకి తీసుకొస్తాడు. ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు. ఆ పుత్రుణ్ణి చూసి నిషిద్ధ కాల సంధ్యా సమయంలో కలవడం వల్ల కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసుర లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను చంపుతాడని భయపడి తన బిడ్డకు రక్షణ కల్పించమని వరం కోరుకుంటుంది. దానికి విష్ణుమూర్తి సరేనని తల్లి చేతిలోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. తర్వాత నరకుడిని జనక మహారాజుకు అప్పచెప్పి విద్యబుద్ధులు నేర్పించమని అడుగుతుంది. ఆ విధంగా జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తిమంతుడవుతాడు నరకాసుడు. పెరిగి పెద్దవాడైన నరకాసుడు ప్రగ్జ్యోతిషపురమును రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కామాఖ్య అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజలు చేస్తూ ఉంటాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా కన్నబిడ్డల్లా పరిపాలిస్తూ ఉంటాడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. ప్రగ్జ్యోతిషపురం ప్రస్తుతం ఇది అస్సాంలోని గోహతి ప్రాంతం. ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన శోణితపురం రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడు స్త్రీలను తల్లిలా భావించడాన్ని సహించడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువు. స్నేహితుడైన బాణాసురుడి ప్రభావం వల్ల నరకాసుడు మెల్లమెల్లగా అమ్మవారిని పూజించడం మానేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని కుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడదలిచాడు. ఈ విధంగా 16,000 మంది రాకుమార్తెలను బంధించాడు నరకాసుడు. దేవపుత్రుడే అయినా పుట్టిన వేళ విశేష ఫలితంగా మరియు స్నేహితుడు బాణాసురుడి ప్రభావం వల్ల నరకాసుడిలో రాక్షసత్వం పెరిగిపోయింది. అనతి కాలంలోనే నరకాసురుడు కామ రూపాధిపతిగా మారిపోయాడు. నరకాసురుడి వాహనం సుప్రీతికం అనే ఏనుగు. కామాఖ్యాదేవిని ఉపాసించి అనేక వరాలను పొందిన నరకాసురుడు తనకు తాను అత్యంత బలవంతుడుగా భావించుకొని వరగర్వంతో సకల లోకవాసులను దేవతలను కూడా విడిచిపెట్టకుండా అందరినీ హింసించడం మొదలుపెట్టాడు. దీంతో నరకాసురుడి ఆగడాల నుంచి రక్షించమని దైవాధిపతిని వేడుకుంటారు. చివరికి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేశాడు. స్వర్గాధిపతి ఇంద్రుడిని తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. దీంతో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసుడిపైకి యుద్ధానికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు మొదట మురా అనే రాక్షసుడిని అతని కొడుకులను హతమారుస్తాడు. అది చూచిన నరకాసుడు కోపోద్రిక్తుడై శ్రీకృష్ణునిపై యుద్ధానికి తలబడతాడు. నరకాసుడి బాణం తలిగి శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం సాగిస్తుంది.
భీకర యుద్ధం చేసిన సత్యభామ అలసిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి అశ్వయుజ బహుళ చతుర్థి నాడు నరకాసుడిని అంతమొందిస్తాడు. ఆ కారణంగా చతుర్థి నాడు మరియు అమావాస్య నాడు దీపాలు వెలిగించి బాణసంచారాలు కాల్చి పండగ చేసుకుంటారు, చిన్న పెద్ద తేడా లేకుండా. ఈరోజే దివ్య దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటూ తెల్ల గోంగూర కట్టెకు చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని చుట్టి వెలిగించి దిష్టి తీయడానికి చిన్నపిల్లల చుట్టూ తిప్పడం కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. అలాగే తెలంగాణ ప్రాంతంలో కట్టెలతో తయారు చేసిన కోలను వెలిగించి దీపావళి వచ్చి వెలుగులు నింపే అంటూ చుట్టూ తిప్పుకుంటారు. ఇలా తిప్పుకోవడం వల్ల అకాల మృత్యు దోషాలు, పీడలు తొలగిపోతాయని వారి ప్రగాఢ నమ్మకం. తరువాత సోదరీమణులు సోదరుల ఇంటికి వెళ్ళి నలుగుపిండి ముద్దలతో దిష్టి తీసి హారతిచ్చి నా సోదరులు మరో నరకాసురులు కాకూడదని, బాణాసురుడి లాంటి స్నేహితులు వారికి ఉండకూడదని, అకాల మృత్యు దోషాలు తొలగిపోవాలని, ఎల్లకాలం సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటారు. జై గోమాత.